అర్చింతునమ్మ నా మనవియాలించినను బ్రోవుమమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవియాలించినను బ్రోవుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట కొలువుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవియాలించినను బ్రోవుమమ్మ నా మనవియాలించినను బ్రోవుమమ్మ. नित्यानन्दकरे वराभयकरे सौन्दर्यरत्नाकरे निर्दोता किल घोरपावनकरे प्रत्यक्षमाहेश्वरे प्रालेयाचलवंशपावनकरे काशीपुराधीश्वरे भिक्षां देहि कृपावलम्बनकरे మాతాన్నపూర్ణేశ్వరి. నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, మీడియం ఎయిర్ ఫ్లేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. ఈ రోజు దేవి నవరాత్రుల్లో 5వ రోజు. ఈ రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. మరి ఈ రోజు అభిరుచిలోని వంటలేంటో, చిట్కాలేంటో, పోషక విలువలేంటో తెలుసుకోవాలనుందా? అయితే ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లోకి వెళ్ళిపోదామా అండి? నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో దేవి నవరాత్రులు స్పెషల్స్ రోజు మనం డిఫరెంట్ వంటలు, మంచి వంటలు చూపిస్తున్నాం. ఈ రోజు ఏమో అమ్మవారు మనకి అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్నారు. సో అన్నపూర్ణ దేవి అంటే అందరికి చాలా ఇష్టం కదా, మనకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తారనమాట. సో ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట, మన అభిరుచి లాగా కదా. సో యాక్చువల్లీ అమ్మవార్లు ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి ఇలా చాలా ఉంటాయి. కానీ అన్నపూర్ణ దేవి కూడా చాలా ఇంపార్టెంట్ రాజు గారు. అన్నపూర్ణాదేవి కంపల్సరీ ఉండాల్సిందే. కాబట్టి ఈ రోజు మనం మంచి వంట చేసేద్దాం, వంటలు పిండి వంటల్లో. ఓకే, ఏ రెసిపీ చేయబోతున్నారు రాజు గారు? ఒక ట్రెడిషనల్ రెసిపీ చేస్తున్నాను, పులుసు. అది కూడా కొంచెం కాంబినేషన్ లో చేస్తున్నాను. ఓకే, ఆలు అలాగే వంకాయ కాంబినేషన్ లో పులుసు చేస్తాను, ఆలు వంకాయ పులుసు. వెరీ నైస్ రాజు గారు, స్టార్ట్ చేసేద్దాం. తప్పకుండా. ఆలు వంకాయ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు వంకాయ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, చింతకాయ గుజ్జు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, బెల్లం తురుము కొద్దిగా. ఓకే, సో మరి కావాల్సిన పదార్థాలు చూసేసాం. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. తప్పకుండా. సో ముందుగా ఏంటంటే, సో వంకాయలు ఇలా కొంచెం పొడవుగా, పులుసు కాబట్టి కొంచెం పొడవుగా ముక్కలు కట్ చేసేసుకున్నాం. సో కొంచెం ఉప్పు నీటిలో వేసి పెట్టేస్తే మనకు ఆ ఒగరు అనేది రాకుండా ఉంటుంది, అలాగే నల్లబడకుండా ఉంటుంది ముక్క. ఎస్. ఆయిల్ వేసేసుకుని, ఓకే, సో దీంట్లో ముందుగా ఎండుమిరపకాయలు, సో తర్వాత పోపు దినుసులు. సో పోపు దినుసుల్లో జీలకర్ర, ఆవాలు. ఓకే, సో ఈ రెండే మనం వాడుతున్నామండి. సో కొంచెం ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు మిగతా యాడ్ చేసేసుకోవాలి. జనరలీ వంకాయ ఆలు కాంబినేషన్ యాక్చువల్లీ చాలా రేర్ గా చేసుకుంటూ ఉంటారు కదా రాజు గారు, అది కొంచెం ట్రెడిషనల్ కాంబినేషన్ కదా. పులుసులో చాలా తక్కువ, మామూలుగా కర్రీస్ లో కానీ వేపుడులో కానీ అలా చేస్తూనే ఉంటాం. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇలా మెదిపి వేసుకున్నాం. ఓకే, సో కరివేపాకు, అలాగే పులుసులో కంపల్సరీగా కొంచెం ఇంగువ. అండ్ ఈ పోపు కూడా మనకి ఇంత బాగా మనకి పెట్టుకోవాలి కదా, పులుసు అంటేనే మనకి పోపు బాగుండాలి. పోపు మీద టోటల్ గా డిపెండ్ ఉంటుంది, అంటే దాని టేస్ట్ అనేది. అవును. సో ఇప్పుడు
వంకాయ ముక్కలు. ఓకే. ఓకే. సో ఈ సో కొంచెం వంకాయలు మీరు ఇక్కడ కొంచెం పెద్ద వంకాయలు తీసుకున్నారు కదా, పొడవు వంకాయలు. పొడుగు వంకాయలు అండ్ తెల్ల వంకాయలు. ఎస్. సో కొంచెం ఉప్పు, అలాగే కారం, కారం, కొంచెం పసుపు అండి. సో కొంచెం మనకు ముక్కలు వేగాలండి. అండ్ ఈ పోపు అంతా కూడా కొంచెం బాగా ముక్కలకి మనకి పట్టేస్తే ఆ పులుసు కూడా అదంతా బాగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వెరీ నైస్. అండ్ ఇలా మనకి పులుసులో ముక్కలు పెద్ద పెద్దగా ఉంటే చాలా బాగుంటుంది కదా రాజు గారు తినేటప్పుడు కూడా. ఎస్ అండి. సో నంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వంకాయ మనకి యాక్చువల్లీ ఈజీగానే మగ్గిపోతుంది కాబట్టి మూత పెట్టేస్తుందండి. ఓకే. సో కొంచెం మనకు ముక్కలు మగ్గితే పులుసు అనేది మనం రెడీ చేసుకోవచ్చు, అంటే నెక్స్ట్ గుజ్జు ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే. మరి ఈ ముక్క కొంచెం మగ్గాలి కాబట్టి ఆ లోపు చిట్కా చూసేద్దాం. తప్పకుండా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన మీగడ కూడా ఒక్కొక్కసారి పాడవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే చిటికెడు పంచదార దానికి యాడ్ చేయండి. ఇలా చేసినట్లయితే మీగడ ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా చూసాం కదా, వంకాయ మగ్గిందా రాజు గారు? చూద్దామండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీంట్లో చింతకాయ గుజ్జు అండి. సో ఇవేంటంటే మనం పచ్చి చింతకాయలు తీసుకొచ్చేసి ఉడికించేసి గుజ్జు తీసేసుకోవాలి మనం. ఓ చింతపండు కాదు ఇది, చింతకాయ గుజ్జు. చింతకాయలు సీజనల్ గా మనకు దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు. అంటే ఎలా రాజు గారు, చెక్కు తీసేసి వేయాలి కదా? చెక్కు అంటే చెక్కుతో పాటు మనం ఉడికిచ్చేస్తాం, బాగా మ్యాష్ చేసేసి కొంచెం వడగట్టేసుకోవాలి. ఓ ఓకే. సో అప్పుడు మనకు ఆ స్కిన్ రాకుండా గుజ్జు ఒకటే వస్తుంది. అండ్ ఇప్పుడు బాగా చింతకాయలు మనకి దొరికే సీజన్ కాబట్టి సో ఇప్పుడు చింతపండు కాకుండా చింతకాయతో మనకు సాధ్యమని చేసుకుంటే డిష్లు, పులిహోరలు కానీ ఇలా పులుసులు కానీ బాగుంటుంది. సో చింతకాయలు తీసుకొచ్చి ఆ కాయల్ని మనం బాగా ఉడికించి గుజ్జు చేసి ఆ గుజ్జుని కొంచెం వడగట్టేసి తర్వాత యూజ్ చేసుకోవాలి. ఎస్. సో టేస్ట్ కూడా నాకు తెలిసి డిఫరెంట్ ఉంటుంది కదా చింతపండుకి చింతకాయ గుజ్జుకి. ఎస్ అండి. సో ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఇక్కడ మనకు ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు పులుసు. సో దీంట్లో ఉడికించుకున్న బంగాళదుంపలు. ఎస్ అండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో పులుసులో కొంచెం బెల్లం. ఓకే. సో మనకి ఇక్కడ ఇవి కూడా మనం ఉడికించే వేసేసుకున్నాం కాబట్టి బంగాళదుంప ముక్కలు కూడా ప్రాబ్లం లేదు. ఎక్కువ మళ్ళీ ఇది ఉడకాల్సిన అవసరం లేదండి. ఆ ముక్క కూడా మీరు బాగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశారు. పులుసు కాబట్టి పులుసులో పెద్దగానే ఉంటే బాగుంటాయి ఏ ముక్కలైనా కానీ. సో కొంచెం వాటర్ వేస్తారా? గుజ్జు వేసిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదా మనకి. అవునండి. సో ఇక్కడ మళ్ళీ కూడా మనం కొంచెం బియ్యపిండి వాడుతున్నాం చిక్కదనం కొరకు. కావాలి అనుకుంటే ఆ బియ్యపిండి అవాయిడ్ చేసుకోవచ్చు కదా, కొంచెం ఈ స్టేజ్ లో ఉంటే చాలు అనుకుంటే. చాయిస్ అది. సో కొంచెం బియ్యపిండి, సో వాటర్ వేసేసుకొని కొంచెం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. సో ఇది బియ్యపిండి అయినా వేసుకోవచ్చు మనం, లేదా శనగపిండి అని చిక్కదనం కొరకు. ఓకే. శనగపిండి అయితే టేస్టీగా కూడా ఉంటుందేమో కదా. ఎస్. సో కొంచెం చిక్కదనం అనేది వస్తుంది మనకు, పులుసు టెక్స్చర్ లోకి వస్తుంది. సో కొంచెం మరుగుతే సో మనకు చిక్కదనం వచ్చేసి దగ్గరకు వచ్చేస్తుంది. సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఆల్మోస్ట్ వచ్చేసిందండి. సో బెల్లం అనేది అది వాళ్ళ చాయిస్. కొద్దిమంది కొంచెం ఇష్టపడతారు, కొద్దిమందికి ఎక్కువ కమ్మ అంటే స్వీట్నింగ్ అంటే ఇష్టం. సో అది వాళ్ళ చాయిస్, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. కలర్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉంది రాజు గారు, చింతపండు గుజ్జుకి చింతకాయ గుజ్జుకి. చింతపండు మనకు కొంచెం బ్రౌన్ కలర్ లో వస్తుంది కదా, కొంచెం డార్క్ లో ఉంటుంది. సో ఇది మనకు లైట్ గ్రీన్ అంటే పిస్తా కలర్ లో వస్తుంది మనకు కాబట్టి. సో పులుసు కలర్ కూడా మనకు కొంచెం తేడాగా ఉంటుంది. సో అంటే డిఫరెంట్ గా వస్తుంది. ఓవరాల్ గా ఈ పులుసు కొంచెం డిఫరెంట్ టేస్టే ఉంటుంది కదా, నార్మల్ పులుసు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా. ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఓకే, డిష్ అవుట్ చేసేసుకుందాం.
స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. యా గుమగుమ అంటే అంటే ఆ చింతకాయ పేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఎస్ ప్లస్ తర్వాత అంటే ఇక్కడ వంకాయ ఆలు 2 కాంబినేషన్లో తీసుకున్నాం కదా. అవును. పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఆలు వంకాయ పులుసు రెడీ. ఆలు వంకాయ పులుసు రెడీ అండి. ఈ పులుసు అమ్మవారికి నైవేద్యం చేసి తర్వాత టేస్ట్ చూద్దాం. దీని తయారీ విధానం ఒకసారి చూసేయండి. ఆలు వంకాయ పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చింతకాయ గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఇందులో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు వంకాయ పులుసు రెడీ. ఆలు వంకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. మీ స్కిన్ మృదువుగా మంచి గ్లోగా మెరవాలి అంటే ఈ చిట్కా పాటించండి. బంగాళదుంప గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ మంచి గ్లోగా కనిపిస్తుంది. చూసారు కదా ఆలు వంకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో రాజు గారు ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలి అంటే సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఏం చూపిస్తున్నారు ఈ రోజు? అరటి పెసర వడలండి. వావ్, అరటి పెసర కాంబినేషన్ లో వడలు. ఎస్ అండి, బాగుంటాయి రాజు గారు. చాలా బాగుంటాయండి. అంటే అరటికాయ- పెసరపప్పుతో మనకు టేస్ట్ బాగా వస్తుంది. సో అరటితో కూడా మనం అంటే ఎక్కువగా వేపులో లేదా ఇలా చేస్తూ ఉంటాం. అసలు అరటికాయ అనగానే నాకైతే అరటికాయ బజ్జీలు గుర్తొస్తాయి రాజు గారు. వడల్లో కూడా బాగుంటుంది అరటికాయ. చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ మనం కాంబినేషన్ లో తీసుకుంటున్నాం కదండి పెసరపప్పుతో, చాలా బాగుంటాయి. ఓకే, అరటి పెసర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి పెసర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు వడలు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం నానబెట్టిన పెసరపప్పును కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ చేసేద్దాం రాజు గారు. ఓకేనండి. సరిపోతుందా? సో ఇలా రావాలండి మనకు. సో కొంచెం పప్పు పప్పుగా తెలుస్తూ ఉండాలన్నమాట. ఎస్ అండి. సో ఒక బౌల్లో సో దీంట్లో మనం మిక్సీ పట్టేసిన పప్పు యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో అలాగే అరటికాయ ఉడికించిన దాన్ని ఇలా మెది పెట్టేసుకున్నాం అండి. ఓకే. సో ఇది కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది మంచి మనకి బైండింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది కదా రాజు గారు. కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది కదండి అవును. అరటికాయలో. సో అలాగే దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. సో కలర్ అనేది కూడా బాగా వస్తుంది. ఓకే, కొత్తిమీర. కొత్తిమీర. సో ఇవన్నీ కూడా మనం
బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. ఎస్ అండి. సో ఇలా కలుపుకునేటప్పుడు చాలా మంది ఏంటంటే సరిగ్గా కలుపుకోకపోవడం వల్ల కొంచెం అంతా సాల్ట్ ఒక చోట ఉండిపోవడం, కారం ఒక చోట ఉండిపోవడం అలా అవుతూ ఉంటుంది. సో నీట్గా కొంచెం నీట్గా కలిపేసుకుంటే మనకు తినేప్పుడు వడలన్నింటి కొంచెం మంచి టేస్ట్గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు కలిపేస్తూ ఉండండి రాజు గారు, ఆలోపు చిట్కా చూసేద్దాం. తప్పకుండా అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఎండలో ఎక్కువగా తిరగడం వలన స్కిన్ ట్యాన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు అలోవెరా జెల్లో కొద్దిగా ఫ్రూట్ క్రీమ్ కలుపుకొని ట్యాన్ అయిన చోట అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకున్నట్లయితే ట్యాన్ అంతా తొలగిపోతుంది. చిట్కా చూసారు కదా. ఓకే, ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఏంటి రాజు గారు? ఇప్పుడు మనం వేసేసుకోవడం అండి. మిక్స్ చేయడం అయిపోయింది. సో చేతి కొంచెం నూనె పెట్టేసుకుని ఓకే, సో వడలు చేసేసుకోవటమే. ఎస్. సో దీంట్లోనే కొంచెం అంటే మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే సో దీంట్లో మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఓ, సైజ్ అనేది మన చాయిస్. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంది రాజు గారు. జనరల్లీ ఒకటి మనకి మనకు వడల కొంచెం ప్రాసెస్ కాస్త ఈజీగా ఉంటుంది. పప్పు నానబెట్టుకోవడం, తర్వాత కొంచెం అరటికాయలు ఉడకబెట్టేసుకోవడం. సో మిగతాది మనకు ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇలా మనకి ఎన్ని కావాల్సి మనం వడల్లో వేసేసుకోవచ్చు. ఓకే, సో వేసేసుకుని కొంచెం స్లో ఫైర్ లో మొత్తం కుక్ అయిపోయేదాకా కొంచెం మందంగా ఉంటాయి కదా వడలు అనే వరకు మనకు. అవును. సో కాబట్టి కొంచెం స్లో ఫైర్ లో చేసుకోవాలి. ఓకే, సో ఇవి కొంచెం మనకు ఫ్రై అయిపోయి మంచి రంగు వచ్చేస్తే తీసేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రై అవడానికి కలర్ రావడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి అప్పుడు దాకా మనం ఏం చేద్దాం? కార్వింగ్ చేద్దాం. ఎస్, ఏ కార్వింగ్ చేసుకుందాం రాజు గారు? వాటర్ మెలాన్ మీద ఫ్లవర్ చేస్తున్నాం. డన్. ఓకే, ఓకే, సో ఒక్కసారి ఇవి తిరిగేసేద్దాం. సో ఇంకొంచెం మనకు కలర్ రావాలి. సో ఇక్కడ చిన్న చిన్న పెటల్స్ చేస్తున్నానండి ఫ్లవర్కి. సో సెంటర్ దాన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ కొంచెం ఇలా పొడవుగా వచ్చేట్టుగా పెటల్స్ వేసుకుంటున్నాం ఒకదాని పక్కన ఒకటి. ఓకే, కొంచెం దగ్గరగా వేసేసి దగ్గరగా సన్ఫ్లవర్లా వస్తుంది. ఓ, ఓకే, సో ఈ మధ్యలో ఉన్న గ్యాప్ కొంచెం తీసేస్తే మనకు ఆ పెటల్స్ కొంచెం ఎలివేట్ అవుతాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, పెటల్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి. పెటల్ కిందగా నైఫ్ మూవ్ కాకుండా చూసుకోవాలి. సో లేకపోతే పెటల్ కూడా కొంచెం ఊడొచ్చేస్తుంది. సో నెక్స్ట్ లో ఈ 2 పెటల్స్ మధ్యలో వస్తుంది. సో వీటికి ఏంటంటే కొంచెం పొడవు అనేది ఎక్కువగా వచ్చి విడ్త్ తక్కువ వస్తుందండి ఈ పెటల్స్కి. ఓకే, సో దీన్ని కూడా సేమ్ అలాగే మధ్యలో ఫ్లెష్ తీసేసేయాలి. వావ్, చాలా బాగుంది రాజు గారు. ఓకే, ఇంకొక రో వేస్తున్నాను. సో ఇంకొక రో కూడా వస్తుందా? వస్తుందండి. సరిపోతుంది కదా రాజు గారు? తీసేసుకోవచ్చు.
ఓకే, సో ఫ్లవర్ కూడా రెడీ అయిపోయింది. సో మధ్యలో లైన్స్ ఇచ్చేద్దాం. ఇలా క్రాస్గా కూడా. ఓకే, బ్యూటిఫుల్ రాజు గారు, నిజంగానే సన్ఫ్లవర్ లాగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అరటి పెసర వడలు రెడీ అండి. ఈ వడలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. అరటి పెసర వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టిన పెసరపప్పును కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో ఉడికించిన అరటికాయలు మెదిపి వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటి పెసర వడలు రెడీ. అరటి పెసర వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. మన కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ తొలగిపోయి మన కళ్ళు అందంగా కనిపించాలి అంటే ఈ చిట్కా పాటించండి. పన్నీరు తురిమి దాంట్లో కొద్దిగా పచ్చిపాలు వేసి కళ్లకు అప్లై చేసుకుని ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఒకవేళ పన్నీరు అందుబాటులో లేకపోయినా కూడా పచ్చిపాలతో చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా? ఊరించే వంటలో మంచి మంచి వంటలు చేయడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? నందిని. నందిని గారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్. ఓకే, నమస్తే అండి. హలో, మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి గారు, మీరు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్. మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? లేదండి. లేదు, ఇక్కడికి వచ్చాకే పరిచయం అన్నమాట. ఓకే, సో మరి ఈ రోజు పండుగ రోజు కాబట్టి మన అభిరుచిలో మంచి మంచి వంటలు చేయాలన్నమాట మీ ఇద్దరు. ఓకేనా? ఓకే అండి. సో తెలుసు కదా, ఊరించే వంటలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుందండి. మీరు దాన్ని బేస్ చేసుకుని వంటలు చేయాలి. ఓకే, ఓకే, చూసేద్దామా మరి? చూసేద్దాం. బియ్యం. ఇవాళ స్పెషాలిటీ కూడా అన్నపూర్ణ దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు కాబట్టి బియ్యం ఇచ్చేసారు ఆవిడ. సో మనం మంచిగా దీంతో ఎన్నో రకాల చేసుకోవచ్చు. ఇంకా బియ్యం లేనిదే ఇంట్లో మనకి వంట ఒక పూట కూడా గడవదు కదా. కాబట్టి బాగా ఆలోచించండి, మీకు నేను టైం ఇస్తాను. మంచి రెసిపీ ఆలోచించుకుని, ఇద్దరు ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళు మంచి రెసిపీ ఆలోచించుకుని నాకు చెప్తే అప్పుడు నేను టైమర్ ఆఫ్ చేస్తాను. ఓకేనా? మీకు టైం ఉంటుంది, ఆలోచించుకోండి. ఓకే, ఏ రెసిపీ చేయాలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో చూడండి, రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదన్నా బియ్యంతో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయడానికి ఆలోచించండి. ఎందుకంటే కాంపిటీషన్ కదా, ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ అనమాట. ఫస్ట్ చేస్తానండి. శ్రీదేవి గారు, ఓకే, నా కాన్ఫిడెంట్. ఏం చేస్తారు? క్యారెట్ పులిహోర. క్యారెట్ పులిహోర. అవునండి. ఓకే, 21 seconds లో చెప్పేశారండి మీరు. క్యారెట్ పులిహోర చేస్తారా? అవునండి. ఓకే, సో నేను క్యారెట్ రైస్ ఇలాంటి విన్నాను కానీ క్యారెట్ తో పులిహోర నేను ఎప్పుడు వినలేదు యాక్చువల్లీ. మంచి రెసిపీ, స్టార్ట్ చేద్దామా? ఓకే. క్యారెట్ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే శ్రీదేవి గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టవ్ వెలిగించేద్దామండి. అవునండి. తర్వాత ఫస్ట్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు వేద్దాం. అంత పోపు పడుతుందా? సో పోపు బాగా ఉంటే పులిహోరలో టేస్ట్ బాగుంటుంది కదా. గుమగుమలాడుతుంది. ఇది బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ కూడా వేసేయండి. ఎండుమిరపకాయలు వేయాలండి. ఎండుమిరపకాయలు. అవును. మామూలుగా పులిహోరకి కారం వేయమండి, ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయ కారం దిగుతుంది. వేగిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాం. పచ్చిమిరపకాయ బాగా వేగిన తర్వాత ఓకే కరివేపాకు వేస్తున్నామండి. కరివేపాకు, ఇది కూడా మంచి టేస్ట్ ఉంటుంది. పులిహోరకి ఎక్కువ కరివేపాకు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అవును. పోపు ఓవరాల్ గా బాగుండేలా చూసుకుంటే పులిహోర టేస్ట్ బాగుంటుంది.
ఇప్పుడు క్యారెట్ తురుము వేద్దామండి. ఇది ఫస్ట్ క్యారెట్ తురుము వేయాలి. ఇది బాగా పచ్చివాసన రాకుండా వేపుకోవాలి. వేపుకుంటే పచ్చివాసన రాదు. సో క్యారెట్ మీరు ఇలా బాగా ఫైన్గా తురిమేశారనమాట. తురిమేసామండి. ఓకే, అది మిక్సీ చేసేసి పేస్ట్ చేసేసినట్టు అయిపోయింది. యాక్చువల్లీ తురిమితే కొంచెం అది తెలుస్తూ ఉంటుంది కదా, అంటే మిక్సీ కొడితే బాగుంటుందండి. కొంచెం ఇది తురిమేమో కానీ అట్లా అనిపిస్తుంది మీకు చూడడానికి అనిపిస్తుంది. ఇందులో పల్లీలు కూడా వేద్దామండి. వేయించిన పల్లి, వేరుశనగ పలుకులు. పులిహోరకి ఇవి కూడా మంచి రుచిగా ఉంటాయి, బాగుంటాయి. ఏం చేస్తుంటారు శ్రీదేవి గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? నా హాబీ సింగింగ్ అండి. సింగింగ్? ఎస్. మంచి పాట పాడొచ్చు కదా మా కోసం. తప్పకుండా పాడతారా? పాడతాను. నేను వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు ఏం టెన్షన్ పడకల. పోనీ రైస్ కూడా వేసేసుకుంటారా? పోనీ ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేద్దాం. వేసేసుకుని నేను కలుపుతూ ఉంటాను, మీరు పాడండి. అంటే మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా? లేదండి, చిన్నప్పటి నుంచి అట్లా నేర్చుకున్నాను. ఓకే, సో కొంచెం పసుపా? ఓకే, కొంచెం పసుపు వేసాం. కొంచెం సాల్ట్ కూడా వేద్దామండి. ఓకే, మళ్ళీ కావాలంటే వేసుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. రైస్ వేసేయండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేద్దాము. ఓకే అండి, రైస్ వేసేనా? నేను వేసేయండి. ఇప్పుడు రైస్ కలుపుతూ ఉండాలి. దాని ద్వారా పసుపు ఉప్పు దీన్ని పట్టేస్తాయి. దీనికి బాగా పట్టేదాకా కలుపుతూ ఉండాలి. ఓకే, అలా కలుపుకుంటూ మా కోసం ఒక పాట పాడేసేయండి. తప్పకుండా. విన్నపాలు వినవలే వింత వింతలు పొన్నగ పొదోమ తెర పైకెత్త వేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు. అంతేనా? ఇది దేవుడి సందర్భంగా పాడిన పాట. సో ఇవాళ మంచి పండుగ రోజు కాబట్టి దేవుడి పాట పాడారు. అవునండి, బాగుందండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. సో ఇంకేంటి, దీన్ని సర్వ్ చేసేసుకోవడమేనా? ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని స్టవ్ ఆపేసిన తర్వాత బౌల్లో తీసుకోవాలండి. ఓకే ఓకే అండి, స్టవ్ ఆపేద్దామండి. ఆపేద్దామండి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండాలండి. స్పూన్తో కలుపుకోవాలి. పులిహోర కాబట్టి మనకు కొంచెం పులుపు నిమ్మరసం ఉంటే బాగుంటుంది. చింతపండు కదా, నిమ్మకాయ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం జీడిపప్పు పెట్టుకుంటారా? అవునండి. ఇప్పుడు జీడిపప్పు అందంగా అలంకరించుకుందాం అండి. నెక్స్ట్ అండి, తర్వాత కొత్తిమీర జల్లుకుందాం. ఓకే, వేడివేడి పులిహోర రెడీ అయింది. చూడండి, టేస్ట్ చూడండి. తప్పకుండా. క్యారెట్ పులిహోర రెడీ అండి. ఈ పులిహోర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యారెట్ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన వేరుశనగ పలుకులు, పసుపు, ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ పులిహోర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీ చేతులు మృదువుగా అందంగా కనిపించాలి అంటే కీరా దోస గుజ్జు తీసుకుని దాంట్లో నిమ్మరసం కలిపి చేతులకు మసాజ్ చేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకున్నట్లయితే మీ చేతులకు ఉన్న మురికంతా తొలగిపోయి చేతులు మృదువుగా తయారవుతాయి. నందిని గారు, మీరేం చేయబోతున్నారు? నేను ఆవ రైస్ చేస్తున్నానండి. ఆవ రైస్? వావ్, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, ఆవ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.
ఆవ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఆవ పొడి 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ నందిని గారు? ఓకే అండి. ఆయిల్ వేసేసుకుందాం ముందు. ఎస్. తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. అవి కొంచెం వేగాక తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందామండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఇందులోనూ కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఓకే. చిటికెడు పసుపు, తర్వాత కొంచెం నేను పల్లీలు వేయించి పొడి చేసుకున్నానండి ఇలా. ఓకే. ఆ పొడి కొంచెం, ఎందుకంటే ఆవాలు కొంచెం చేదు ఫ్లేవర్ వస్తుంది, అందుకే కొంచెం పల్లీలు వేస్తే కమ్మగా ఉంటుంది. ఆవపిండి యాక్చువల్లీ కొంచెం బాగుంటుంది కదా, అంటే కొంచెం చేదు ఫ్లేవర్ కొంచెం వస్తుంది అనమాట. కాబట్టి మీరు కాస్త ఇది చేయడం కోసం పల్లి పౌడర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటున్నాను. ఆయిల్లోనే వేసుకుంటున్నాను. అందులోనే కొంచెం ఆవపిండి కూడా వేస్తున్నాను. ఏంటిది అంటే? ఆవ పొడి. ఆవాలు వేయించి పొడి చేసుకున్నాను. ఓకే. కొంచెం ఇంగువ, ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇది ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అనుకుంటా. చేసేసుకోవచ్చండి, తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు రైస్ వేసేసుకోవడమే. ఏం లేదు, అంతే, తొందరగా అయిపోతుంది. ఓకే. ఏం చేస్తూ ఉంటారండి మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీ సమయంలో ఏం చేస్తుంది? బాబు ఉన్నారండి, 1 year బాబుని చూసుకోవడమే అయిపోతుంది. ఫుల్ బిజీ చాలా బిజీ అయిపోతుంటాం. వావ్. నవరాత్రుల్లో కొంచెం ఇలా తొందరగా నైవేద్యం పెట్టడానికి బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆవాలు ఎప్పుడు మనం డిఫరెంట్గా ట్రై చేస్తుంటాం కదా, ఇది కూడా ఆవాలు ఇట్లా పెట్టుకొని చేసుకుంటే కూడా బాగుంటుంది అప్పుడప్పుడు. అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. కట్టేనా? కట్టేసేయండి. చకాచక్ ధనాధన్ అయిపోయింది వంటలు. మీకు బాబు ఉంటాడు కాబట్టి మీరు ఎక్కువసేపు వంటింట్లో స్పెండ్ చేయలేరు కాబట్టి ఇలాంటివన్నీ బాగా నేర్చేసుకున్నారు. అవునండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడం అండి. ఓకే, ఆ ప్లేట్ ఇటు ఇవ్వండి, కింద పెట్టేసి. అంతేనా? ఓకే. తేజ గారు, వేడివేడిగా ఆవ పొడి రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చూడండి. డెఫినెట్లీ. వేడివేడిగా ఆవ రైస్ రెడీ అండి. ఈ రైస్ తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. ఆవ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో వేరుశనగ పలుకుల పొడి, ఆవ పొడి, ఇంగువ, ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆవ రైస్ రెడీ. वराभयकरे सौन्दर्यरत्नाकरे निर्धूताखिल घोरपावनकरे प्रत्यक्ष माहेश्वरी
వంటలన్నీ కూడా నైవేద్యం పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రసాదం తీసేసుకుందాం. సో ముందుగా రాజు గారు చేస్తున్న పులుసు టేస్ట్ చూద్దాం. వంకాయ అండ్ ఆలు కాంబినేషన్ లో పులుసు. వా, ఎక్సలెంట్ రాజు గారు. ఆ చింతకాయతో మనం చేసుకున్నాం కదా పులుసు బేస్ అంతా కూడా, అది మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది రాజు గారు. చింతకాయ మనం పేస్ట్ చేసి తీసుకున్నాం కదా, చింతపండు కాకుండా, అది యాక్చువల్లీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా రెండిటి కాంబినేషన్ చెప్పక్కర్లేదు, ఆలు అండ్ వంకాయ రెండు కూడా ఇంకా సూపర్ గా ఉన్నాయి. నెక్స్ట్ వడలు చూద్దాం రాజు గారు. ఓకేనండి. అరటి పెసర వడలు. వావ్, కొంచెం క్రంచీగా, అంటే పెసరపప్పు మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాం. అండ్ లోపలేమో అరటికాయ అనేది సాఫ్ట్ గా, పెసరపప్పు అనేది క్రంచీగా తగులుతూ చాలా బాగుంది రాజు గారు. కాంబినేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. ఎక్సలెంట్. సో ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ఎలా చేశారో చూద్దాం వంటలు. ముందుగా ఏం చూద్దాం, క్యారెట్ పులిహోర చూద్దాం. శ్రీదేవి గారు చేశారు కదా. బాగుంది, కొంచెం క్యారెట్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. అండ్ నిమ్మపండు అది పిండారు కదా, టేస్టీగా ఉంది. అండ్ నెక్స్ట్ చూద్దాం, మన నందిని గారు చేశారు కదా ఆవ రైస్. చాలా బాగుంది కదా, కొంచెం ఆవ ఫ్లేవర్ అది తెలుస్తూ. సో కొంచెం వేరుశనగ పలుకుల పొడి కూడా యాడ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాక్చువల్లీ చాలా లిమిటెడ్ గా తీసుకున్నారు. సింపుల్ డిష్. అవును. అండ్ ఆ పల్లి పొడి అండ్ అలాగే ఆవ పొడి, ఆ రెండే యాడ్ చేశారు యాక్చువల్లీ. ఆ రెండు కూడా మంచి టేస్ట్ తెచ్చాయి. సో మెయిన్ గా పోప్ మీద డిపెండ్ ఉంటుంది డిష్ అనేది. ఎగ్జాక్ట్లీ, వెరీ టేస్టీ అండి నందిని గారు. సో రెండు వంటలు బాగున్నాయి. మీకు నచ్చాయా రాజు గారు చేసిన వంటలు? టేస్ట్ చూసారు, బాగున్నాయి, చాలా బాగున్నాయా? సో మరి చూద్దామా మీ వంటల్లో ఏ వంట గెలిచిందో అడుగుదాం రాజు గారిని. తప్పకుండా చెప్పండి రాజు గారు. ఇద్దరు కూడా రైస్ ఐటమ్స్ బాగా చేశారండి. సో ఒకటి క్యారెట్ తో పులిహోర కొంచెం కొత్త కాన్సెప్ట్ లా ఉంది. అలాగే ఆవ రైస్ కూడా, అంటే ఇక్కడ మీరు పౌడర్లో వేస్తారు కదండి, కొంచెం పేస్ట్ లా చేసి తీసుకున్నా కొంచెం బాగుంటుంది. ఓకే. సో అంటే స్టవ్ ఆపేసి మీరు పోపు అది వేసిన తర్వాత కొంచెం పేస్ట్ వేసి కలిపేసి రైస్లో మనం మిక్స్ చేసేసుకున్నా కొంచెం టేస్ట్ బాగుంటుంది. అంటే మనం ఆవు పెట్టి కొన్ని కూరలు అది చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ మెథడ్లో చేస్తే కొంచెం ఆవు ఘాటు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగుంది. ఇంకొంచెం వెరైటీగా కూడా అలా కూడా చేసుకోవచ్చు. సో ఇలా క్యారెట్ రైస్ కూడా, అంటే క్యారెట్ పులిహోర, కొంచెం ఆ క్యారెట్ సంబంధం తెలుస్తూ బాగుంది. బట్ ఇంకొంచెం పులుపు కూడా యాడ్ కావచ్చండి. పులిహోర కదా కాబట్టి కొంచెం ఆ పులుపు అనేది ఉండాలి. ఎందుకంటే మీరు ఇక్కడ నార్మల్ గా ఉంటే కొంచెం అని తెలిసేది పులిహోర అంటే పుల్లగా. సో ఇక్కడ క్యారెట్ వేసాం కాబట్టి కొంచెం ఆ కమ్మదనం అనేది యాడ్ అయింది. సో మరి మీరు తరకలుగా కాకుండా కొంచెం ముద్దలా వేశారు కొంచెం. అవును, చాలా ముద్దలా వేశారు క్యారెట్ కాబట్టి కొంచెం ఆ క్యారెట్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. అలాగే కొంచెం లైట్ సాల్ట్ కూడా పడుతుంది. సో మెయిన్ డిష్ కావాల్సింది అదే. సో ఈరోజు ఆవ రైస్. ఓకే, కంగ్రాచులేషన్స్ నందిని గారు. సో మంచి వంటను పరిచయం చేశారు మాకు. ఇలా వచ్చేసేయండి. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఈ బ్యూటిఫుల్ సారీ. కంగ్రాట్స్ అండి. హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నా. చెప్పండి. రావాలి అనేసి అనుకున్నాం, కానీ విన్ అవ్వడం చాలా గ్రేట్. అది కూడా నవరాత్రుల్లో కదా. అండ్ మీకు చీర గెలుచుకున్నారు. యాక్చువల్లీ ఇలాంటి పండుగల రోజు చీర పెడితే చాలా శ్రేష్టం కదా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు, మంచి వంటను పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. సో మీరు కూడా ఏమైనా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారా? హ్యాపీగా, చాలా థ్యాంక్స్ అండి. బాగా సంతోషంగా ఉంది అభిరుచికి రావడం. హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఊరించే వంటలు రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి మాకు టేస్టీ వంటల్ని చేసి చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం పకోడీలు వేసుకునేటప్పుడు పకోడీలు కరకరలాడుతూ రావాలి అంటే పకోడీల పిండిలో ఈ కార్న్ఫ్లోర్ కూడా కలిపినట్లయితే పకోడీలు కరకరలాడుతూ మంచి రుచిగా వస్తాయి.
చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన ఆలు వంకాయ పులుసులోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు, వంకాయలు, చింతకాయ గుజ్జు, వెల్లుల్లి, బియ్యపిండి, బెల్లం అన్నీ కూడా మనకు చాలా చక్కటి పోషక విలువలు అందించేది. హాయిగా ఉందండి ఇలాంటి రెసిపీస్ చూసేటప్పుడు, ఎందుకంటే సింపుల్గా చేసుకోవచ్చు ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఎక్కడా కూడా ప్రాసెసింగ్కి ప్లేస్ లేకుండా నీట్గా పోషక విలువలు అందించే విధంగానే ఉన్నాయి. సో కాంబినేషన్ పరంగా చూసుకుంటే చింతకాయలో గుజ్జు అనేది ఇందులో ఉంది. చింతకాయల గుజ్జు చింతపండులో తేడా ఉంటుందా అంటే కాస్త విటమిన్ సి మనకు చింతకాయ గుజ్జులో ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ దట్ ఇస్ అగైన్ ఎ సీజనల్ థింగ్. చింతకాయలు అనేవి మనకు ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లోనే దొరుకుతాయి కాబట్టి మరింత చక్కటి పోషక విలువలు యాడ్ అవుతాయని చెప్పాలి. బాగుందండి, చక్కగా ఉంది కాంబినేషన్. సో డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన అరటి పెసర వడలు, అరటికాయ, పెసరపప్పు, అల్లము, జీలకర్ర. అరటికాయ కూడా మనకు చాలా చక్కటి వెజిటబుల్ అండి. పీచు పదార్థం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. సో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఆ పీచు మనల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా, ఐరన్ అబ్జార్ప్షన్కి కొంచెం హిండ్రెన్స్ ఉంటుందా అని చూస్తే లేదండి. అదే వెజిటబుల్స్లో ఉన్న బ్యూటీ. వెజిటబుల్స్లో ఉన్న పోషక విలువలు కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనకు చాలా త్వరగా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టే వెజిటబుల్స్ని మనం ఎక్కువగా డయట్లో చేర్చుకోవాలి అని చెప్తూ ఉంటాం. సో పెసర వడలు, పెసరపప్పు ఉంది. పెసరపప్పు కూడా మనకు 100 గ్రాములు 345 కిలో క్యాలరీస్ ఉంటుందండి. సో ఇది డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది అని చూస్తే ఖచ్చితంగా ఇట్స్ డెఫినెట్లీ క్యాలరీ అడిషన్ అనేది ఉంటుంది కాబట్టి మనకు రోజువారీ డయట్కి ఇది ఉపయోగపడుతుందని మనం చెప్పలేము. ఊరించే వంటలో చూసిన క్యారెట్ పులిహోర, అలాగే ఆవ రైస్. నిజంగా రైస్లో చక్కటి కాంబినేషన్స్ అనేవి మనం ట్రెడిషనల్ ఐటమ్స్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అన్నదానికి ఉదాహరణ అండి ఈ 2 రెసిపీస్. క్యారెట్ పులిహోరలో క్యారెట్, రైస్, పల్లీలు, నిమ్మరసం. ఎప్పుడు కూడా ఒక పూట ఆహారంలో మనకు 3 రకమైన పోషక విలువలు అనేవి వచ్చేయాలి కంపల్సరీ. మేజర్ పోషక విలువలు మాంసకృతులు, పిండి పదార్థాలు, అవసరమైన కొవ్వు. ఇప్పుడు ఇందులో మనకు పిండి పదార్థాలు రైస్ ద్వారా, పల్లీల ద్వారా అవసరమైన కొవ్వు వచ్చేస్తుంది. మాంసకృతులు కూడా ఇందులో పల్లీల ద్వారా వచ్చేస్తాయి. సో ఇలాంటి రెసిపీస్ అనేది మనం సింపుల్గా సులభంగా చేసుకోవచ్చు. అదే కాదండి, క్యారెట్ అండ్ నిమ్మరసం ద్వారా మనకు అవసరమైన విటమిన్ ఏ అండ్ విటమిన్ సి కూడా పుష్కలంగా దొరుకుతుందన్నమాట. చాలా బాగుందండి. సో నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఆవ రైస్ కూడా సరిగ్గా నాకు అరగటం లేదు, కొంతమందికి వేడైపోతూ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం వేడైపోయిందనో చలవైపోయిందో అన్నప్పటికీ ఆ ఇండికేషన్ ఏంటంటే బాడీలో దెర్ ఇస్ అ స్లైట్ ఇంబ్యాలెన్స్. సో బాడీలో ఇంటర్నల్ కోర్ టెంపరేచర్ అని ఒకటి ఉంటుందండి. అంటే మనకు ఎక్కువగా చెమట పట్టేది కూడా ఎందుకంటే లోపల బాడీ టెంపరేచర్ పెరిగిందనుకోండి, బయట మనం చెమట పడితే కాస్త కూల్ అయిపోతుంది బాడీ. అలాగే ఈ ఆవ పిండి కూడా మనకి ఏం చేస్తుందంటే ఈ వింటర్ సీజన్స్లో మనం ఎక్కువ తీసుకుంటే ఆ కోర్ టెంపరేచర్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. సో చాలా చాలా బాగుంటుందండి. సో ఆవ పిండితో పాటుగా రైస్ అండ్ పల్లీలు అండ్ ఇంగువ జీర్ణానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఆలు వంకాయ పులుసు, క్యారెట్ పులిహోర, ఆవ రైస్, ఇవి 3 మనకి వాళ్ళ బెస్ట్ రెసిపీస్ అని చెప్పుకోవచ్చు. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతుల్ని గెలుచుకోండి. దేవి నవరాత్రుల స్పెషల్ అభిరుచిలో ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదా. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేశాం, మనం కూడా టేస్ట్ చూసేసాం. చాలా బాగుంది రాజు గారు, వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వంటల్ని. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి, పాట్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, మీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. నమస్తే.